పార్టీ ఎమ్మెల్యేల రహస్య సమావేశం పైగా మంత్రి పదవి రాలేదన్న అసంతృప్తితో రగిలిపోతున్న ఓ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరిగిన సీక్రెట్ మీటింగ్. ఇప్పుడు ఈ వార్త తెలంగాణ పాలిటిక్స్ కు షేక్ చేస్తోంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్లో హై వోల్టేజ్ హీట్ను క్రియేట్ చేస్తుంది. అసలు డిన్నర్ మీట్కు ఎవరెవరి ఆహ్వానం అందింది? హాజరైంది ఎవరు? సీక్రెట్ మీటింగ్ వెనుక ఉన్న హిడెన్ ఎజెండా ఏంటి? రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ కాంగ్రెస్ లో కాక 15 మంది ఎమ్మెల్యేలకు డిన్నర్ మీటింగ్ ఆహ్వానం. రహస్య సమావేశానికి హాజరైన 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. కోమటిరెడ్డి సీక్రెట్ మీటింగ్ వెనుక ఆంతర్యం ఏంటి? మంత్రి పదవి దక్కలేదని రగిలిపోతున్న రాజగోపాల్ రెడ్డి. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం, 9 మంది ఎమ్మెల్యేల హాజరు. వచ్చిన వాళ్లతో సీక్రెట్ డిన్నర్ మీటింగ్. అవును, తెలంగాణ రాజకీయాల్లో ఇదే ఇప్పుడు పొలిటికల్ సెన్సేషన్ టాపిక్. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహచర ఎమ్మెల్యేలతో రహస్య సమావేశం నిర్వహించారన్న టాక్ అధికార కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. మంత్రి పదవి రాలేదని తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేలతో సీక్రెట్ మీటింగ్ వెనుక ఆంతర్యం ఏమై ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. చాలా కాలంగా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న రాజగోపాల్ రెడ్డి అమాత్యయోగం దక్కకపోవడంతో ఎప్పటికప్పుడు తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ వస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడల్లా తనకు కేబినెట్లో చోటు దక్కుతుందని భావించినా నిరాశ ఎదురవుతూ వస్తోంది. దీంతో తనకు మంత్రి పదవి రాకుండా సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకాలు వేస్తున్నారని ఆగ్రహంగా ఉన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పబ్లిక్ డయాస్ అయిన మీడియాతో ఆఫ్ ద రికార్డులో మాట్లాడిన బ్లాస్టింగ్ కామెంట్స్ చేస్తూ చర్చకు రచ్చకు తెరలేపుతున్నారాయన. మునుగోడు ప్రజల ఆశీర్వాదంతో త్వరలోనే తనకు మంత్రి పదవి వస్తుందని ఆశిస్తున్నట్లు ఈ మధ్య చెప్పారు రాజగోపాల్ రెడ్డి. ఒకవేళ మంత్రి పదవి రాకపోతే డైరెక్ట్ గా సీఎం అవుతానంటూ వ్యాఖ్యానించారు. ఇచ్చిన మాట ప్రకారం తనకు మంత్రి పదవి ఇవ్వాలని పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. తాను ఇంకా వేచి చూస్తానని, పదవి కోసం తన బాధ కాదని, అభివృద్ధే తన లక్ష్యమని, తనను మంత్రిని చేయకపోతే సీఎం కావడమే తన టార్గెట్ అని కుండబద్దలు కొట్టి చెప్పారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు సీక్రెట్ డిన్నర్ మీటింగ్ అధికార కాంగ్రెస్ లో కలకలం రేపుతోంది. 4 రోజుల క్రితం రాజగోపాల్ రెడ్డి పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్యంగా సమావేశం అయ్యారని తెలుస్తోంది. మొత్తం 15 మంది ఎమ్మెల్యేలకు ఆహ్వానం పంపగా 9 మంది ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి మీటింగ్ కు హాజరైనట్లు చెబుతున్నారు. మహబూబ్ నగర్, వరంగల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు చెందిన 9 మంది ఎమ్మెల్యేలతో ఆయన సీక్రెట్ గా భేటీ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జరిపిన సీక్రెట్ డిన్నర్ మీటింగ్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం మాట్లాడారన్నదే ఇంట్రెస్టింగ్ గా మారింది. మంత్రి పదవి ఇవ్వకపోతే తానే ముఖ్యమంత్రి అవుతానన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు 9 మంది ఎమ్మెల్యేలతో రహస్య సమావేశానికి ఏమైనా సంబంధం ఉందా అన్న కోణంలో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇది సాధారణ సమావేశమేనా, లేదంటే కొత్త రాజకీయ సమీకరణాలకు కేంద్ర బిందువు కాబోతోందా అన్న సందేహాలకు తావిస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీని వీడబోతున్నారన్న ప్రచారం జరుగుతున్న వేళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రహస్య మీటింగ్ పెట్టడం ఆ పార్టీలో కాకరేపుతోంది. అయితే మంత్రి పదవి దక్కితేనే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి చల్లారే పరిస్థితి ఉందంటున్నారు లీడర్లు. ఆయనకు అమాత్యయోగం కల్పిస్తే ప్లస్ ఎంత మైనస్ ఎంత బేరీజు వేసుకుంటున్నారట హస్తం పార్టీ పెద్దలు. ఇలాంటి నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి సీక్రెట్ మీటింగ్ ఎజెండా ఏంటి, అందులో ఏ అంశాలపై చర్చించారనేది ప్రస్తుతానికైతే ఉత్కంఠగా కొనసాగుతోంది. తేడా వస్తే ఎంతకైనా సిద్ధమని చెప్పేందుకే ఈ మీటింగ్ కోమటిరెడ్డి పెట్టారా అన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. ఈ మీటింగ్ కు వెళ్లిన ఎమ్మెల్యేలెవరని అటు ఇంటెలిజెన్స్, ఇటు మిగతా ఎమ్మెల్యేలు ఆరా తీస్తున్నారట.